స్తోత్రము దేవా. ఈ మధ్యాహ్న వేళ సమయంలో ప్రభువా మరి బేతేల్ ప్రార్థనా మందిరం క్రొత్తాట్లో నుండి ప్రభువా దైవ సేవకులముగా విశ్వాసులముగా ప్రభువా నీ మహిమార్థమై మేము సువార్త ప్రకటించడానికి బయలుదేరి ఉన్నాం తండ్రి. దేవా, మీరే మా ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము కేవలం పాత్రలు మాత్రమే, మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా స్వరాలను మా ప్రభువా, మా నోటి మాటను ప్రభువా మీ సేవ కొరకు మీ మహిమార్థమై వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా నాయన విలువైనది, అమూల్యమైనదిగా నాయన వాక్యానుసారంగా ఉండటానికి ఎటువంటి వ్యర్థమైన మాటలు మా నోట నుండి రాకుండా నాయన ప్రభువా మేము చెబుతున్నటువంటి సువార్తను ప్రతి ఒక్కరూ కూడా వినడానికి సహాయపడండి నాయన. లోక జ్ఞానం వెర్రిది కానీ దేవుని జ్ఞానం ప్రభు విలువైనది. మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్పించే వాక్యం తండ్రి. నాయన మేము వెలుచుండగా సహాయం చేయండి. మా కొరకు ప్రభువా నాయన మీ దేవదూతలు కంచి వేసి మాకు ఎటువంటి ఎవరి ద్వారా కూడా నాయన ఆటంకములు కలగకుండా మీరే కాపాడి భద్రపరచమని, ప్రతి బిడ్డ కూడా నాయన ప్రభువా ఈ సువార్తలో కూడా నాయన పాలు పంచుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోమని, అలాగే తండ్రి ప్రభువా మీ యొక్క నాయన ప్రభు దేవదూతలు మాతో నన్ను నడిపించమని, అలాగే ఎటువంటి దురాత్మలు కూడా మా వెంట రాకోకుండా లయపరిచి బంధించమని, అలాగే విని వాళ్ళు కూడా ప్రభువా నేను మనసు పెట్టి నేను గ్రహించుకోవడానికి సహాయం చేయని ప్రార్థిస్తూ, పాటల్లోనూ వాయిద్యాల్లోనూ ప్రభువా మీరే నడిపించమని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామములో అడిగి పెట్టుకున్నాం మా తండ్రి.